బ్యాక్ టు బులెటిన్. అన్ని వర్గాల ప్రజలను సీఎం జగన్ ఆగం చేశారన్నారు చిలకలూరుపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. అవినీతి మంత్రి విడుదల రజని 6 నెలల ముందే తట్టాబుట్టా సదురుకొని పారిపోయిందన్నారు. తాను ఎవరికీ భయపడనన్న పుల్లారావు కూటమి ప్రభుత్వం రాగానే వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం వస్తుందన్నారు. చిలకలూరుపేటలో కనీమిని ఎరుగున అవినీతి చేశారు. ఏదన్నా తీసుకో అవినీతి, ఏ డిపార్ట్మెంట్ కన్నా డబ్బులు లేకుండా పని జరగదు. చివరికి నీది అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు పైన డబ్బు కట్టాల్సి వచ్చింది. ఏ డిపార్ట్మెంట్ కన్నా ఒక మనిషిని పెట్టాను. నేను ముందే చెప్పేది, ఊహించి చెప్పాను. ఈ దొంగల ముఠ వస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి పంచుకుంటాడు, చిలకలూరుపేటను లూటీ చేస్తారని చెప్పాను. అదే జరిగింది. 5 ఏళ్ళు 6 నెలల ముందు పేట 5 ఏళ్ళు. ఆ విధంగా మనం చేస్తే ఈ దొంగలు వచ్చి దొంగల ముఠ, రజనీ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళతో తిరుగుతున్న దొంగల ముఠ కావచ్చు, ఈమెమో చెక్కేసింది గుంటూరు, తట్టపుట్ట సర్దుకొని మళ్ళీ వాళ్ళ దొంగల ముఠ ఇప్పుడు ఈ వచ్చినటువంటి గుంటూరు ఆయనకొకరు, నెల్లూరు ఆయనకొకరు, వాళ్ళు ఎమ్మడి దొంగల ముఠ తిరుగుతాం. ఏమైపోదా? ఒకసారి తప్పు చేశారు, నష్టపోయారు. నేను తెచ్చిన 10 ప్రాజెక్టులు మొత్తం ఎక్కడ వేసినా నేను ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్ తప్ప ఒక ముందుకు పోవట్లేదు. అన్ని పడకేసాను. మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. అవన్నీ రీస్టార్ట్ చేయాలి. పూర్తి చేస్తే చిలకలూరుపేటకు ఏ లోటు లేదు. అన్నీ ఉన్నట్టు లెక్కే. నేను తెచ్చినవన్నీ పూర్తి చేస్తాయి. వాళ్ళు ఒక్కడ పట్టించుకోవాలి. ఆశ్చర్యం లేదు. వాడు ఇల్లు కూడా ఇవ్వలేకపోయారు. చివరి కట్టిని నేను కడితే వాళ్ళు రంగులు వేసుకున్నాను. అటువంటి ముఖ్యమంత్రి ఎవడో కన్నా పెట్టి నేను తండ్రిని అంటాడు ఈ జగన్. చూస్తున్నారు కదా మీరు. నేను కడితే ఆయన రంగులు ఏంటి సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రికి. అట్టించింది నేను దగ్గరుండి